హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి పూజను ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నరక చతుర్దశి నాడు అనగా ఆశ్వీజ బహుళ చతుర్దశి నాడు దీపావళి పండుగను జరుపుకుంటాము. దీపావళి రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసుకోవాలి. తైలే లక్ష్మి జలే గంగా. ఈ రోజున తైలమందు లక్ష్మి, జలమందు గంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. అందుకే అభ్యంగన స్నానం లక్ష్మీప్రదం. ఇంటిని కడిగి శుభ్రపరిచి రంగురంగుల ముగ్గులతో, పచ్చని తోరణాలతో, రంగురంగుల పూలతో అలంకరించుకోవాలి. ఇంటిని శుభ్రపరచకపోతే కలకాలం అలాగే మురికిగా ఉండిపోతుందని, సంవత్సరం పొడుగునా దారిద్ర్యం గృహస్థుల్ని పీడిస్తుందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. నరక చతుర్దశి రోజున మరణించి పితృలోకాలకు వెళ్లిన పెద్దల్ని తలుచుకొని ఒక్కొక్క పెద్ద పేరిట ఒక్కొక్క దీపాన్ని దేవుని ముందు వెలిగించాలి. కొంతమంది ఈ కార్యక్రమాన్ని దీపావళి రోజున మధ్యాహ్న సమయంలో ఆచరిస్తారు. ఈ దీపాలకు అర్థం మరణించి పితృలోకాల్లో ఉన్న పూర్వీకులందరికీ ఈ దీపాలు వెలుగు చూపుతూ ఆ అందరినీ స్వర్గానికి చేరుకునేలా చేయునుగాక అని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీదేవిని పూజించాలి. ముందుగా రకరకాల పిండి వంటలను సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఒక పీటను తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులతో అలంకరించాలి. దానిపైన బియ్యం లేదా ధాన్యం పోసి దానిపైన తెల్లని వస్త్రం వేసి దానిపైన తమలపాకును ఉంచి లక్ష్మీదేవి పటాన్ని కానీ కలశాన్ని కానీ పెట్టి పూజ చేయాలి. లక్ష్మీదేవికి సమీపంలో వినాయకుణ్ణి అమర్చాలి లేదా లక్ష్మీ గణపతి పటానికైనా పూజించవచ్చు. ఈ పటాలకు బొట్లు పెట్టి గంధం, పువ్వులు, పసుపు, కుంకుమ వేసి దీపారాధన చేయాలి. కలశం పెట్టినట్లయితే కలశంలో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షతలు, నాణెం వేసి పైన తమలపాకు పెట్టి దానిపైన చిన్న గిన్నె పెట్టి బియ్యం పోసి పసుపు కుంకుమతో పద్మా ముగ్గు వేసి దానిపైన లక్ష్మీదేవి చిన్న విగ్రహాన్ని అమర్చాలి. పసుపు, కుంకుమ, గంధం, పువ్వులతో అలంకరించి దీపారాధన చేయాలి. తర్వాత మనం తయారు చేసిన పిండి వంటలను, పంచామృతాలను, పండ్లు, కొబ్బరికాయలను నైవేద్యంగా సమర్పించాలి. ముందుగా వినాయకుణ్ణి పూజించి వినాయక అష్టోత్తర శతనామావళిని, తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించి ధూపం వేయాలి. ఈరోజు 108 రూపాయి బిళ్ళలతో లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజ చేసి వాటిని డబ్బులు దాచుకునే బీరువాలో కానీ బ్యాగులో కానీ భద్రపరిస్తే మంచిది. మీకు వీలుంటే లక్ష్మీ అష్టకం, లక్ష్మీ స్తోత్రం, కనకధర స్తోత్రం, లక్ష్మీ సహస్రనామావళి చదివితే మంచిది. కొత్త ప్రమిదల్లో 11 లేదా 21 దీపాలను నువ్వుల నూనెతో వెలిగించి వాటిని లక్ష్మీదేవికి హారతి ఇచ్చి కుటుంబ సభ్యులంతా ఆ దీపాలను నమస్కరించుకోవాలి. పూజానంతరం వాటిని ఇంటి పడక గది, ప్రవేశ ద్వారం, ప్రాంగణంలో దీపాలను అలంకరించాలి. పూజ అయిన తర్వాత నుదుటిన కుంకుమను ధరించి కుటుంబ పెద్దల ఆశీర్వాదం పొందితే దివ్య దీపావళి నాడు అందరికీ మంగళప్రదమవుతుంది. ఈ విధంగా దీపావళి నాడు లక్ష్మీదేవి పూజను చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. కనుక ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా దీపావళి రోజున లక్ష్మీదేవి పూజను ఆచరించండి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.